చిత్రవద స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలో మనం ఈ మధ్యన పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు వీళ్ళు ఎప్పుడు కూడా అండి పెళ్లి లేట్ అయిన వాళ్ళకి ఎవరైతే మ్యారేజ్ అవ్వాల్సిన వయసులో అవ్వలేదు వాళ్ళని, లేకపోతే ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారండి. రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా జరిగినాయి. కర్ణాటకలోనండి గంగావతి అని ఉంటుంది, ఐడియా ఉండి ఉంటుంది. ఆ ఏరియాలు కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, రాయచూరుకి దగ్గరగా. సో అక్కడ ఒక కుర్రాడు మనవాడికి 34 ఏళ్ళ వయసు వచ్చింది. సో పెళ్ళి అవ్వట్లేదని చెప్పి ఏ సంబంధం చూసినా మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు తెలిసిందే కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వరు, ఆఫీస్లోని రీచ్ అవ్వరు, పెళ్లి సంబంధంలో రీచ్ అవ్వరు, ఎక్కడో రీచ్ అవ్వరు, కర్మ. సో అవ్వట్లేదని చెప్పి ఊళ్ళో పల్లెటూరు పైగా రకరకాలుగా అనుకుంటున్నారు. సరే చివరి ప్రయత్నంగా చేద్దామని చెప్పి రాయచూరుకు చెందిన ఒక ఆవిడకి ప్రొఫైల్ పంపించారు. సో ఆవిడ ఏం చేసింది, వాళ్ళకి వీళ్ళకి పంపించడంలో అలా పంపించడంలో రాజమహేంద్రవరం అంటారు కదా, ఇప్పుడు రాజమండ్రికి చెందిన ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్కి ఆ ప్రొఫైల్ పంపించింది ఆవిడ. ఏమండి అక్కడ నుండి అది విజయవాడ వెళ్ళింది. విజయవాడలో ఒక జంట మహానుభావులు వీళ్ళే అనుకుంటా. సో వాళ్ళు ఏం చేశారు, ఓకే ఇప్పుడు ఈ కుర్రాడికి సంబంధం వెతకాలంటే అయ్యే పనేనా, మనకి ఓ పని చేద్దాం, మనం ఎంత ఇస్తారు బ్రోకరేజ్ అని చెప్తే, బాబా కుర్రాడికి పెళ్ళి అవ్వట్లేదు అయ్య బాబు, నీకు మంచి బ్రోకరేజ్ జరుగుతుందంటే వాళ్ళు ఆ జంట ఏం చేశారంటే అక్కడ దగ్గరలో గుంటూరుకు చెందిన ఒక అమ్మాయిని ఒప్పించారు. ఏమని, నీకు పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే ఓ 2,30,000 వస్తాయి మనకి, అందులో నీకు 40,000 ఇస్తాం, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద బిగ్ చైన్ ఉంది, ఇది మనందరం పంచుకోవాలి, దాంట్లో నీకు 40,000 ఇస్తామని చెప్పారండి. అదేంటది విషయం ఏంటంటే, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై ఓ బాబు ఉన్నాడు, ఆవిడ భర్త నుంచి విడిపోయింది, ఆవిడ దూరంగా ఉంటుంది. ఆవిడకి ఏం చెప్పారు, నువ్వు జస్ట్ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళు, వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత నాకు అర్జెంట్ పని ఉందనో ఏదో ఉందని, ఇప్పుడే వచ్చేస్తాను, ఒంట్లో బాగాలేదు ఎవరికో అని చెప్పి వెనక్కి రావడానికి ట్రై చేయి, ఇక అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మాయమైపో, వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. సో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, అది క్రైమే కదా. సో ఆమె పెళ్ళికి ఒప్పుకుంది. సరే ఆవిడ పరిస్థితులు ఏంటో తెలియదు, పెళ్ళికైతే ఒప్పుకుందండి. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ విజయవాడ దగ్గర కృష్ణలంకలో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. తర్వాత సో అండ్ సో రీజన్ చెప్పి ఇమీడియట్గా పెళ్లి చేసేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ వాళ్ళ వీక్ పాయింట్ మీద కొడతారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఇంకెందుకు కుదిరిన సంబంధం, అమ్మాయి చూడండి ఎంత బాగుందో అని చెప్పి. సో కనకదుర్గమ్మ, పైగా దుర్గమ్మ టెంపుల్లో పెళ్లి చేశారు. పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపించినట్టు అరేంజ్ చేశారు, అన్నీ అరేంజ్డే, అక్కడ అమ్మ నాన్న అందరూ అరేంజ్డే. వెళ్ళి వాళ్ళ ఊరు అత్తగారిలో గంగావతి వెళ్ళారు. సరే దే ఆర్ హ్యాపీ బికాజ్ ఆల్ పీపుల్ బిట్వీన్ ద చైన్ అందరికీ డబ్బులు వచ్చాయి, వాళ్ళు పంచుకున్నారు ఎవరి డబ్బులు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక 2 రోజుల తర్వాత, ఒక 2-3 రోజుల తర్వాత ఆవిడ వెనక్కి రావడానికి ట్రై చేశారు. ఇదేంటి మాటకి వెనక్కి వెళ్తా అంటున్నావు, ఇప్పుడే కదా వచ్చో, పోనీ ఏమన్నా పక్కనైనా, ఏమన్నా నువ్వు ఈ పక్క ఊర ఏమైనా 4 కిలోమీటర్ల దూరమా, గంగావతి నుంచి విజయవాడ వెళ్ళిపోతానంటే ఏంటని చెప్తే, ఓ వీక్ మూమెంట్లో ఆవిడ చెప్పేసింది, గట్టిగా అరిగేసరికి చెప్పేసింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, బహుశా ఆవిడ కూడా ఇంత కాంప్లికేట్ అవుతుందని అనుకుని ఉండకపోవచ్చేమో, లేకపోతే డబ్బులు బాగా అవసరం ఉందేమో, మొత్తం అందరినీ ట్రాప్ చేశారు. ఈ విజయవాడకు సంబంధించిన ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ ట్రాప్ చేశారు, ఆమెనే ట్రాప్ చేశారు. బికాజ్ ఆమెకి ఎంత డబ్బులు వస్తే తెలియదు, 40,000 ఒప్పించారు. క్రైమే, తప్పే, ఖచ్చితంగా తప్పే ఆవిడ చేసింది. కానీ ఒప్పుకోకపోతే చేయగలిగింది ఏం లేదు కదా, అక్కడ ఏదో ఒక మాట చెప్పి మోసం చేసి సింపుల్గా తప్పించుకోవచ్చు. బట్ ఓపెన్ అయిపోయింది ఆవిడ. ఓపెన్ అయిపోవడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి విజయవాడ వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదొకటి బయటపడింది. అదే జంట అలా బయటపడినప్పుడు అదే జంట, ఈ విజయవాడలో ఉన్న జంటే ఇంకో పెళ్లి చేశారు ఇలాగే. లైక్ సత్యసాయి జిల్లా అట, దానికి చెందిన ఒక కుర్రాడు బెంగళూరులో ఏదో ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన 32 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదని చెప్పి బెంగళూరులోనే ఒక బ్రోకర్కి ఇచ్చారు. అతను మళ్ళీ విజయవాడ పంపించారు. ఏందిరా అయితే విజయవాడ పంపించారు, దట్స్ ఓకే, పంపించడం కామన్, కానీ ఇంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు. మళ్ళీ సేమ్ వీళ్ళు ఏం చేశారు, ఎవరో ఒకరిని అంటగడితే డబ్బులు వస్తాయి కదా మనకి అని చెప్పి అక్కడ కొండపల్లి ప్రాంతానికి చెందిన ఎవరినో తీసుకొచ్చారు. ఆమెకి అప్పుడే పెళ్ళై 3 పిల్లలు ఉన్నారట. సేమ్ భర్త నుంచి విడిపోవడం, భర్త సమ్ ప్రాబ్లమ్స్లో ఉన్న, అతను ఏదో వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇంటిని పట్టించుకోవట్లేదని చెప్పి ఆవిడే పని ఏదో చేస్తూ ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుందట. అందుకని ఒప్పుకుంది ఆవిడ, డబ్బులు వస్తాయని చెప్తే ఒప్పుకుంది. వాళ్ళు ఏం చెప్పారు, మాకు 2 లక్షల దాకా వస్తే నీకు ఒక 50,000 ఇస్తాం, బికాజ్ దీంట్లో చాలామంది ఉన్నాం, దీంట్లో పంచుకోవాల్సిన వాళ్ళు అని చెప్తే ఓకే అని చెప్పి చేశారు.
చేసి గుళ్ళో అక్కడెక్కడో గుడి చూసుకుని అక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే అమ్మాయికి ఎవరో బామ్మగారో తాతగారో ఉన్నారు, వాళ్ళు చివరి రోజుల్లో ఉన్నారు, ఈ పెళ్ళి ఎలా అన్నా చూడాలని కోరుకుంటున్నారు, కాబట్టి చేసేసుకోవాలి మీరు ఇమీడియట్గా అని చెప్పి ఎవరినో బామ్మగారిని అరేంజ్ చేసి మొత్తానికి పెళ్లి చేసేసారండి. చేసేసి ఆవిడకు 30,000 ఇచ్చారట పెళ్ళి ఒప్పుకున్నందుకు. అయితే అత్తగారింటికి వెళ్ళిన వెంటనే నాకు నేను మా బామ్మని చూడబుద్ధి వేస్తుంది నాకు ఇమీడియట్గా, నేను వెళ్ళిపోవాలి వెనక్కి అని చెప్తే అతను ఏం చేశాడు, విజయవాడ తీసుకొచ్చి వదిలిపెడతా నిన్ను, అదే మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతా, ఇలా ఒక్కదాని ఎలా వెళ్తావు అని చెప్పి విజయవాడ తీసుకొస్తే విజయవాడ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళి మాయమైపోయింది ఆవిడ. మనవాడు కంగారు పడి అంటే ఏదో అయిపోయింది అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంతసేపు సార్ 5 నిమిషాల్లో పట్టేస్తారు, పట్టేసి రేపు మీద ఒకటి ఇస్తే మొత్తం చెప్పారు, ఇదిగోండి వీళ్ళే ఈ జంటే మాకు పెళ్లి చేసిందని చెప్పి. సో ఇట్లున్నారండి జనాలు. ఇదొక టైప్. ఇంకొక టైప్ ఏంటి తెలుసా అండి, ఇది కావాలని చెప్పి అరే ఒక్కసారి తాళి కట్టించుకుంటే నువ్వు 498 వేస్తా అని చెప్పి భయపెట్టొచ్చు వాళ్ళని, డబ్బులు గుంజొచ్చు వాళ్ళ దగ్గర. ఇలాంటి బ్యాచ్ కూడా ఉందండి బయట, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడెక్కడో ఎందుకు మనకి హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్లో, బెంగళూరులో, బాబోయ్ పూణేలో ఎక్కడ చూసినా ఉన్నారు ఇలాంటి బ్యాచ్. చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో, చాలా కేర్ఫుల్ ఉండండి. ఇప్పుడు మనం చూసిన కేసెస్లో వీళ్ళకన్నా ఎక్కడో మూల కొంచెం భయం ఉంటుంది, ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి అసలు ఉండదు, వాళ్ళు విపరీతమైన యాక్షన్ చేస్తారు. మన గద్దర్ అవార్డులు ఇచ్చారు చూడండి తెలంగాణలో, వాళ్ళకి మొత్తం 1 2 3 4 5 6 మొత్తం వాళ్ళకే వచ్చేస్తాయి, అంత గొప్పగా నటిస్తారు. బీ కేర్ఫుల్ విత్ దెమ్. ఓకే, ఇంకొక కేసు చెప్తా. ఒక అమ్మాయి అండి, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, మంచి ఫ్యామిలీ, ఉన్నతమైన ఫ్యామిలీ. అమ్మాయి చాలా బాగా చదువుకుంది, పెద్ద పెద్ద యూనివర్సిటీ లైక్ ఐ థింక్ ఐఐటీలో అక్కడ చదువుకొని వచ్చింది అమ్మాయి. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకేమో పల్లెటూళ్ళలో ఏమీ లేవు, ఐ మీన్ రిలేషన్స్, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ అయిపోయారు. సో ఎక్కడో దూర బంధువులు తప్ప ఎవరు లేరు, కాబట్టి మ్యాట్రిమోనీలో వెతుక్కొని ఒక కుర్రాడి నుంచి పెళ్లి చేశారు. సో వాళ్ళ కులమే, అమ్మాయి జాబ్తో కొంచెం ఈక్వల్గా ఉంది, అమ్మాయి కంటే కాదు కానీ ఈక్వల్గా ఉంది జాబ్ అని చెప్పి ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత వారం రోజులకు తెలిసింది, ఎలా బయటపడింది ఏంటనేది ఐ మీన్ ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. విషయం ఏం తెలిసింది, ఆ అబ్బాయికి అంతకుముందు ఆల్రెడీ పెళ్ళై విడాకులైంది. చాలా క్యాజువల్గా చెప్పాడు అతను, ఇట్స్ జస్ట్ వెంటనే అయిపోయింది. ఏంది వెంటనే అయిపోయింది, మ్యాగీనే ఏమన్నా వెంటనే అయిపోతుందిరా, పెళ్లి చేసుకుని డివోర్స్ అయిన విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు. సరే, అటు పెద్దలు ఇటు పెద్దలు ఏం చెప్పారంటే, అయిందేదో అయిందమ్మా, నాకు మొత్తానికి చాలా ఖర్చు పెట్టాం, పెళ్లి చేసాం, చుట్టాలందరికీ చెప్పుకున్నాం, సరే తెలిసిందేదో తెలిసింది, కుదిరిగా కాపురం చేసుకోండి, సరే క్షమించేయి, ఓకే అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు ఆగలేడు కదండి మనాళ్ళు, బంగారు కోడి పెట్టిన కోసేద్దామని చెప్పి ఈ అడావుడు ఉంటుంది. ఆయన ఏంటంటే ఒక 2 నెలలు ఓపిక్గా ఉన్నాడు, ఉండి 3వ నెల వచ్చేసరికి, 3rd మంత్ అంటే పెళ్ళి అయిన 3వ నెల వచ్చేసరికి అర్జెంటుగా వచ్చి, నీకు శాలరీ వస్తుంది కదా, నీ శాలరీ నా అకౌంట్లో వేసే. వాయ్, ఎందుకు వేసేయాలి, ఖర్చులు ఏమైనా ఉంటే పెట్టుకుందాం ఇద్దరం కలిపి, కానీ శాలరీ మొత్తం నీకు ఎందుకు వేసేయాలంటే, వేసే, నీకు ఒక 15,000 ఇస్తా మంత్లీ. ఎందుకు అంటే, నా శాలరీ నీకు ఇచ్చి నీ దగ్గర డబ్బులు చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. పెళ్ళి 1 సంవత్సరం అయిన తర్వాత మీరిద్దరూ మాట్లాడుకుని కమ్యూనికేషన్ బాగుండి టర్మ్స్ అన్నీ బాగుంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేద్దాము, ఈ ఖర్చులున్నాయి, ఈ అప్పులున్నాయి, అది పద్ధతి. నీ శాలరీ నాకు ఇచ్చే, నిన్ను దోపిడి ఇచ్చే, కిడ్నీ తీసి ఇచ్చే, కుదరదు అట్లా. సో వీళ్ళకి డౌట్ వచ్చింది, ఇది ఏదో తేడాగా ఉందని చెప్పి చూస్తే మనాడు మొత్తం జూదరి మంచి గేమ్స్ గట్టిగా ఆడుతున్నాడు, ఓకే తేడాగా ఉంది బాబు అని చెప్పి అఫ్కోర్స్ విడిపోయే ప్రాసెస్లో ఉన్నారనుకోండి, అదొక కేసు. ఇంకొకటి ఈ మధ్యన బాగా జరుగుతున్నాయి ఏంటంటే అండి, అమ్మాయికి లైక్ అస్సలు ఆస్తి లేదు, ఆస్తి పాస్తి ఏం లేదు, వాళ్ళ అమ్మ నాన్నకి ఇల్లు కూడా లేదు, లైక్ అమ్మాయికి చదువు కూడా పెద్దగా లేదు, చూడ్డానికి కొంచెం బాగుంది. సరే, ఇక ఎవరో అమ్మాయిలు దొరకట్లేదు కాబట్టి 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మరి ఆ పిల్లని మేము పెళ్లి చేసుకుంటాం. పైగా చేసుకున్నప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, మేము ₹1 కట్నం ఇవ్వడం, కట్నం సంగతి తర్వాత, అసలు పెళ్లి కూడా చేయలేని స్థితిలో ఉన్నారని చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి తరపు వాళ్ళు, చాలామంది జరుగుతుందండి ఇలాగా, అన్ని ఖర్చులు మేమే పెట్టుకుంటాం. సో ద ఫస్ట్ స్టెప్ మీ 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 పాతాళానికి మీరు తవ్వుకుంటున్న మొదటి స్టెప్ అది. అన్ని ఖర్చులు ఎందుకు, ఎవడు పెట్టుకోమన్నాడు, ఒక్కొక్క బూరి ఎంత, తద్దిన బూరి అంత ఉంటుంది, ఎందుకంత గ్రాండ్గా చేస్తున్నారు, అమ్మాయికి ఏమీ లేనప్పుడు గుళ్ళో చేయండి పెళ్ళి, సింపుల్గా చేయండి, అంతే కదా. ఏమండి ఏం కావాలి, ఓ బ్రాహ్మణ్ పిలిచండి, ఒక్కగానొక్క కొడుకు అండి, ఒక్కగానొక్క కొడుకు ఏంది, ఒక్కగానొక్క కూతురు ఏందమ్మా, మొగుళ్ళు ఉంటారా, 4 పెళ్ళాలు ఉంటారా, అందరూ ఒక్కొక్కరే ఉంటారు, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక భార్య, ఒక భర్తే ఉంటారు, ఐ మీన్ మేజర్గా.
కొంతమందికి స్పెషల్ అనుకోండి. కాబట్టి ఓవర్ యాక్షన్ మానేయండి. అలా కాదు గ్రాండ్గా చేద్దాం అనుకుంటే అండి, మీరు ఈ మధ్య జరిగిన ఒక పెళ్లి గురించి చెప్తున్నా. అబ్బాయి వాళ్ళ తల్లి షీ క్లియర్లీ సెడ్ దట్ నాకు కూతుళ్ళు లేరు, ఉన్నది కొడుకు, ఒకటే కొడుకు, వాడి పెళ్ళి ఎంత సింపుల్గా అంటే వాడు ప్రేమించానని చెప్పాడు. అమ్మాయేమో ఇట్స్ లైక్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ బికారి, ఏమీ లేదు. ఏమీ లేకపోవడం తప్పలేదండి, కోరికలు ఉండకూడదు, పిచ్చి కోరికలు ఏమీ లేనప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి. అమ్మాయి పెళ్ళై పంపించిన గొప్ప అన్నట్టు ఉండాలి. ఓకే, సో ఆవిడ ఏం చెప్పిందంటే మేము గ్రాండ్గా పెళ్లి చేస్తాం, మా ఊర్లోనే చేస్తాం, మా ఇంటి దగ్గరే పెళ్లి చేస్తాం, కానీ ఇవన్నీ మనం రాసుకుని లీగల్గా డాక్యుమెంట్ చేసిన తర్వాత చేస్తామని చెప్పింది. వాళ్ళు అన్నారు అదేంటండి అది అంటే, వీళ్ళు ఏం చెప్పారంటే కీడించి మేలించమన్నారు కదండి, మేము ఇంత ఖర్చు పెడతాం కదా, దగ్గర దగ్గర 35 నుంచి 40 లక్షలు ఖర్చు అవుద్ది మేము అనుకున్నట్టుగా చేయడానికి పెళ్ళికే. ఇప్పుడు అమ్మాయికి నగలు కూడా మేమే కొనాలి, ఇన్ని కొన్నప్పుడు మరి మేము రాయమంటే తప్పే ఉంది దాంట్లో, మా సైడ్ అందరూ ఇలాగే రాసుకుంటున్నారని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అవతల పక్కలు ఒప్పుకొని సంతకాలు పెట్టారు అఫీషియల్గా. ఐ మీన్ దే ఆర్ హ్యాపీ నౌ, దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ నౌ, చాలా హ్యాపీగా ఉంటారు బికాజ్ వాళ్ళ దగ్గర ఆధారం ఉంది, రైట్. నిజంగానే కీడించి మేలించమన్నారు, రేపు పొద్దున వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోవచ్చు, తల్లి కూతుళ్ళలో ఉండొచ్చు, తర్వాత స్టోరీ. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఓకేనా, ఇక్కడతో కాదండి, ఇక స్కామ్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదండి, దారుణంగా జరుగుతున్నాయి స్కామ్స్. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి, ఎవరికన్నా పెళ్లి సంబంధం వస్తే, ఎస్పెషల్లీ ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా అండి, ఎవరికన్నా పెళ్లి సంబంధం వస్తే అండి, పెళ్లికి ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డబ్బులు ఇవ్వడం కానీ, చాలామంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారు, డబ్బులు ఇస్తారు, నన్న 1000 ఇవ్వా అని మొదలు పెట్టాడు, 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసేసుకుంటున్నాడు. ఆడపిల్లలు అయితే చెప్పక్కర్లేదు, చాలామంది చెప్పని కూడా చెప్పరు ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు. సో పెళ్ళికి ముందు డబ్బులు ఇవ్వద్దండి, ఏం లేదు, సింపుల్. ఇంత క్లోజ్గా మాట్లాడి, ఇంత ఆప్యాయంగా మాట్లాడి, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి అమ్మాయి 10,000 అడిగితే ఇవ్వద్దంటారేంటి? లేకపోతే అబ్బాయి నాకు అర్జెంటుగా కావాలి, రేపు శాలరీ పడుతుంది, ఒక 20,000 ఇవ్వంటే ఇవ్వద్దంటారు ఏంటంటే, మీరు చెప్పండి. మాకు మా 3 తరాల ముందు నుంచి ఉంది, పెళ్ళికి ముందు అబ్బాయికి అమ్మాయికి మధ్య మనీ ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళు కలిసి ఉండరు అని చెప్పి మా ఇంటి ఆనవాయితీ. చెప్పండి, కొట్టండి, సోది ఏం కాదు. పెళ్ళైన తర్వాత నవ్వుకోవచ్చు మళ్ళీ, అదే జోక్ చెప్పి మీరు, ఏం కాదు. డబ్బులు మాత్రం ₹1 కూడా ఇవ్వకండి. ఇంకొక పాయింట్, రెండో పాయింట్, అవతల పక్క వాళ్ళు అర్జెంటుగా పెళ్లి చేయాలి, మా అబ్బాయి ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి, లేకపోతే మా అమ్మాయి వాళ్ళ బామ్మ చచ్చిపోయేలా ఉంది, ఏం పర్లేదు, తీరిగ్గా అన్ని కార్యక్రమాలు చేసుకొని తద్దినది అయిన తర్వాత చేసుకుందాం పెళ్ళి అని చెప్పండి, నష్టమేం లేదు. కంగారుగా అసలు ఈ కంగారు ఎవరో స్కామ్ చేసేవాళ్ళే కంగారు పెడతారండి. జస్ట్ 2 వారాల్లో ఉంటాడు, శివమణిలో డైలాగ్ ఉంటుంది షేక్ ఇమామ్ది. సో నేను జస్ట్ 4 రోజులు వైజాగ్లో ఉంటాను, ఈలోపు డీల్ సెట్ అయిపోయారు. వీళ్ళని నమ్మొద్దు, చాలా డేంజర్. ఓకేనా, తర్వాత మీరు పెళ్ళికి ముందు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వివరాలు స్కిప్ చేస్తూ ఉంటారు. మేజర్ విషయాలు అంటే కొన్నింటికి ప్రిపేర్డ్గా ఉంటారు. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు, ఏం చదువుకున్నావు, అన్నీ ప్రిపేర్డ్గా ఉంటారు. బట్ మీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నావు, ఒకటి తొందరపడి నిజమన్నా చెప్పాలి, లేకపోతే స్కిప్ అన్నా చేయాలి వాళ్ళు, రైట్. ఈ వివరాలు అడిగినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు క్యాజువల్గా మాట్లాడరు, దాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనండి, అన్నిటికంటే మించి మీకంటూ 6th సెన్స్ ఉంటుంది కదా, అది ఎక్కడో చెప్తూ ఉంటుంది, ఏదో తేడాగా ఉంది సీనా అని చెప్పి చెప్తూ ఉంటుంది. అబ్బాయిలకి చెప్తుంది, అమ్మాయిలకి చెప్తుంది. ఇలా గొడవలయ్యి ఇద్దరు జుట్టు పట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ చాలామందిని మీరు అడగండి, పెళ్ళికి ముందు చాలా సిగ్నల్స్ వచ్చినాయండి, మాకు అర్థం కాలేదు కానీ అంటారు. మీకు చెప్తుంది, మీకు అర్థం కాదంతే, ఆ మాయలో గుర్తుపట్టరు అంతే. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి, అవసరమైతే కొన్నాళ్ళు ఆగండి, మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆగండి, అది పెళ్ళది. ఓకే, చేసుకోవడం చాలా ఈజీ, బ్రాహ్మలు, సన్నాయి, భోజనాలు అయిపోయింది. విడిపోవడం చాలా కష్టం, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వ్యాపారం అది, 30 లక్షలు బేరం లేకపోతే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆలోచించుకుని పెళ్లి చేసుకుని తగలడండి. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ధన్యవాదాలు.